Thank you, and now I hand over the stage for the conversation. Thank you, madam. Thank you very much. Good afternoon to everyone. అందరికీ శుభ మధ్యాహ్నం. ఛాయా పబ్లికేషన్స్లో మనుషులు మాయమయ్యే కాలం అనువాద నవల వివి గణేశానందన్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఉమానుతక్కి గారు చేశారు. చాలా కొత్త సందర్భాలని మన పక్క దేశంలో శ్రీలంకలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఒక నవల రూపంలో తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చింది ఛాయా పబ్లికేషన్స్. నిజానికి మనకున్న ప్రాబ్లం ఏంటంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేకపోవడం. ఆ తెలుసుకోలేని తనంలో నుంచి మనం వేరే మనకు సంబంధం లేదు కదా, ఇది మన పొలిటికల్కి సంబంధించింది కదా, ఇందులో మనుషులు ఉన్నా సరే మనకేం సంబంధం అనేటటువంటి ఒక భ్రమలో ఉంటున్నటువంటి ఈ కాలంలో మన తోటి వాళ్ళు ఒక భాష గురించి, ఒక రంగు గురించి, ఒక ఐడియాలజికల్, ఒక భాషపరమైనటువంటి లేదా ఒక ఐడియాలజికల్ థాట్కి సంబంధించినటువంటి ఒక ఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి పట్టించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మార్పులు జరిగాయి. ఆ గ్లోబలైజేషన్ వచ్చిన కాలంలో వచ్చినంత సాహిత్యం ఇటీవల కాలంలో అంత కాంటెంపరీగా కానీ అంత డెప్త్ కానీ పెరగలేదు. సో ఆ కొరతను కాస్త తెలుగులో అనువాదాలు తీరుస్తున్నాయి. ఈ మాట ఒక పబ్లిషింగ్ హౌస్ గా చెప్పినప్పుడు మేము వేసినటువంటి ఒరిజినల్ రచయితలు అఫెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఒక ఓవరాల్ గా మొత్తంగా ఒక సాహిత్యాన్ని చూసుకుంటున్నప్పుడు కొన్ని గ్యాప్స్ ఎప్పుడు ప్రతి భాషకు ఉంటాయి. అనువాదం ఏం చేస్తుంది అంటే ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. రెండోది, ఇప్పుడు తెలుగు నుండి ఒక పుస్తకం ఫ్రెంచ్ లోనో జర్మన్ లోనో పోయినప్పుడు, అంటే రామేశ్వరం కాపుల్ లాంటి ఒక మైన్యూట్ న్యూయాన్సెస్ ఉన్నటువంటి పుస్తకం ఫ్రెంచ్ లోకి జర్మన్ లోకి పోయినప్పుడు వాళ్ళకి ఆ జీవితం ఉండదు. వాళ్ళ జీవితాల్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని వెలితులను రామేశ్వరం కాపుల్ లాంటి పుస్తకాలు లేదా తూర్పుగాలు లాంటి పుస్తకాలు కూడా భర్తీ చేస్తాయి. దీన్ని అట్లా తీసుకోవాలి తప్పితే ఈ మొత్తంగా మన దగ్గర ఖాళీగా ఉందనేటువంటి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా తీసుకోవాలి. సో అందులో భాగంగా ఈ పుస్తకాలు తీసుకొస్తాయి. రెండోది ఏంటంటే ఛాయ ఇప్పుడు చాలా ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగంలో భాగంగా కూడా ఇంకోటి ఏంటంటే ఈ విదేశీ సాహిత్యం, ముఖ్యంగా ఇంటర్నేషనల్కి వస్తున్నటువంటి సాహిత్యం అసలు ఏ పుస్తకం వస్తుంది అని తెలుగులో చాలా మందికి తెలియదు అంటే మన ఎక్స్పోజర్ అంతవరకు లేదు. చాలా వరకు ఇది ఒక ఎలైట్ వ్యవహారంగా, సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి వ్యవహారంగా ఉన్నది. అంటే నేను ఉస్మానియాలో చదువుకున్నాను. నేను చదువుకున్న యూనివర్సిటీ ఉస్మానియా పక్కన ఏఎఫ్ఎల్ ఉంది. సో నాకు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సాంగత్యంలో గూగిల్ చదువుకోవడం, పాలో ఫ్రైరీని చదువుకోవడం, లేదా ఇంకొక ఇంటర్నెట్ మార్క్వేజ్ని చదువుకోవడం, పార్డో నెరుడాని చదువుకోవడం, ఆ ఎక్స్పోజర్ ఎప్పుడు ఆ సమాజంతో లేదా మనం ఈ ఉస్మానియా సమాజానికి పక్కనగా ఉన్నటువంటి ఇఫ్లూ సమాజంతో ఉన్న సంబంధాల నుండి వచ్చింది. సో దట్స్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ మెనీ పీపుల్. ఈ గ్యాప్ ను ఫిల్ చేయాలనుకున్నప్పుడు కొందరికి అందుబాటులో ఉన్నటువంటి సాహిత్యం అందరికీ అందుబాటులోకి తీసుకొని పోవాలంటే అది అనువాదం మాత్రమే చేయగలుగుతుంది. ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తీసుకొచ్చి మళ్ళీ వేస్తే వీడు ఇంగ్లీష్లో చదువుకోవడం కష్టం. అంటే ఇప్పుడు హ్యారీ పోటర్ అనేటువంటి ఒక నవల్ ఉంటుందని, స్పైడర్ మ్యాన్ లాంటి నవల్ ఉంటాయని, గోదావరికన్ లాంటి ఒక మారుమూల పట్టణంలో ఉన్నవాడికి నాకు అంతగా తెలిసే అవకాశం ఉండదు. హైదరాబాద్కి వస్తే తప్పితే అటువంటి ఎక్స్పోజర్. సో అట్లా ఛాయా పుస్తకాలు మేము తీసుకొస్తున్నటువంటి దేశీ భాషల అనువాదాలు మాకు ఒక రకమైనటువంటి రీడర్స్ని, ఒక సెట్ ఆఫ్ రీడర్స్ని మాకు తీసుకొచ్చి పెట్టాయి. సో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ఇట్లా ఈ విదేశీ సాహిత్యం దానికి తోడ్పడుతుంది అని అనుకున్నాం. ఈ పుస్తకాలు సీరియస్గా తీసుకొచ్చిన 2 పుస్తకాలు, బావిగాడు కానీ మనుషులు మాయమయ్యే కాలం కానీ చాలా సీరియస్ పుస్తకాలు. మిగిలిన 23 పుస్తకాలు కూడా అంతే. థ్యాంక్ యూ వరుణ్. ఉమా గారు, కొన్ని వందల పుస్తకాలు ఇంగ్లీష్లో వస్తున్నాయి ప్రతి సంవత్సరం. నెంబర్ ఆఫ్ పబ్లికేషన్ హౌస్ నుంచి వస్తున్నాయి. ఎందుకు మనుషులు మాయమయ్యే కాలం అనేటటువంటి ఈ నవలను చేయాలని మీకు ఎందుకు అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అబౌట్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ బుక్? ఎట్ ది అవుట్సెట్ ఇదైతే ఛాయా మోహన్ సరే ఫస్ట్ నాకు పంపించారు బుక్ని. పంపించిన తర్వాత ఇది చదివి ఎలా ఉంది ఒకసారి చెప్పు, నీకు మంచిగా అనిపిస్తే కనుక, సాటిస్ఫాక్షన్గా అనిపిస్తే కనుక
ట్రాన్స్లేట్ చేద్దాం అని అన్నారు. ఇది ఒక రకంగా అక్కడి నుంచి నాకు వచ్చిన అవకాశం. అయితే బుక్ చదివిన తర్వాత ఫస్ట్ టైం మామూలుగా చదివేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను ట్రాన్స్లేట్ చేసే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి చదివాను. చదివినప్పుడైతే చాలా భయపడి దాన్ని పక్కన పెట్టేశాను రెండోసారి చదివినప్పుడు. కానీ తర్వాత ట్రాన్స్లేట్ చేశాను. తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ట్రాన్స్లేట్ చేశాను. థ్యాంక్ యూ. అరుణ్, ఈ నవల మొత్తం పొలిటికల్ సినారియోలో నుంచి వెళుతుంది. అంటే ఆ పాలిటిక్స్ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్. అంటే పొలిటికల్గా ఒక ప్రైమ్ మినిస్టర్ మటన్ చూసాం మనం, అలాగే ఎల్టీటీ, అలాంటి ఈ టైప్ ఆఫ్ నావెల్ని తీసుకురావడం మీకు సంక్లిష్టం అనిపించలేదా? ప్రజెంట్ నవ్ డేస్ ఇండియాలో జరుగుతున్న ఈ పరిస్థితులు బట్టి మీకు అదే కష్టం అనిపించలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నవల్ని సెలబ్రేట్ చేస్తారు నిజానికి. ఎందుకంటే ఇట్ ఈజ్ యాంటీ కాంగ్రెస్ నవల్ ఒక్కొక్క రకంగా చూస్తే. సో ఎల్టీటీ, ఐపీకేఎఫ్ ఈ వ్యవహారం, కానీ మేము ఆ ఉద్దేశంతో తీసుకోలేదు. ఈ నవలకి తెలుగు సమాజానికి చాలా ప్రాసంగికత ఉంది. తెలుగు నేల మీద కూడా చాలా మంది మనుషులు మాయమయ్యారు. మనకు మిస్సింగ్ అని ఒక నవల తెలుగులో అనువాదంగా వచ్చింది. అది అనువాదం అయినప్పటికీ అది ఆల్మోస్ట్ దాన్ని తెలుగు నేల మీద జరిగిన మిస్సింగ్లు అంటే ఏం లేదు, మనుషులు చంపేస్తారు అంతే, కానీ వాడి శవం కూడా దొరకదు. సో అది శ్రీలంక కావచ్చు, అది లాటిన్ అమెరికా కావచ్చు, అది వియత్నాం కావచ్చు, ఇవాళ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒకప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు. రెండవది ఆ శ్రీలంక తమిళ నేషనాలిటీ ఉద్యమం ఏదైతే ఉందో దాంతో తెలుగు సమాజం చాలా కాలంగా ర్యాలీ అయింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ సమాజం. అయితే మనుషులు మాయమయ్యే కాలం ఆ ఉద్యమం పట్ల కూడా చాలా క్రిటికల్ అబ్జర్వేషన్ చేసినటువంటి వాళ్ళు. ఒక థర్డ్ పర్సన్ గా అక్కడికి వెళ్ళి తను రీసెర్చ్ చేసినప్పుడు, అంటే ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట, నేను వెళ్ళి ఒక నాన్ ఫిక్షన్ వ్యాసం రాస్తా అంటే నాకు కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు కాదు కావచ్చు, నేను ఫిక్షన్ కోసం పోయి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు చెప్పారు, ఎందుకంటే ఫిక్షన్లో వాళ్ళ పేర్లు రావు కాబట్టి. సో కాబట్టి నేను ఆ ఇన్సిడెంట్స్ రికార్డ్ చేసుకోగలిగాను. సో రెండవది చేరన్ రుద్రమూర్తి లాంటి శ్రీలంకన్ తమిళ్ పోయిట్స్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఆ ఎల్టీటీ చేసినటువంటి కొన్ని అకృత్యాల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు. సో మనం చరిత్రని, ఒక ఉద్యమాలని చూస్తున్నప్పుడు ఎట్లా చూస్తాం, దీంట్లో సీరియస్ పొలిటికల్ క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సేమ్ తమిళ్ నేషనలిస్టిక్ మూవ్మెంట్స్కి సంబంధించిన రెండు గ్రూపుల మధ్య ఉండేటువంటి తగాదాలు, ఆధిపత్యం కోసం ఒకరినొకరు చంపుకోవడం, వీళ్ళను చంపడం కోసం ప్రభుత్వాలు రావడం, మళ్ళీ వీళ్ళతో శాంతి కోసం ఐపీకేఎఫ్ పోయి అక్కడ చేయడం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవాళ ఏ ప్రైమ్ మినిస్టర్ మర్డర్ కోసం మాట్లాడుతున్నామో దాంట్లో నిందితులంతా ఐపీకేఎఫ్ బాధితులు. ఈ విషయం నేను చెప్తుంది కాదు, జస్టిస్ కేటీ థామస్ తన జడ్జిమెంట్లో రాశాడు. ఐపీకేఎఫ్ శ్రీలంకలో చేసినటువంటి పనులకు ప్రతిఘటనే రాజీవ్ గాంధీ హత్యగా చూడాలి తప్పితే దాన్ని ఇంకోలాగా చూడడానికి కుదరదేమో అని రాజీవ్ గాంధీ హత్య కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి, డిసెంట్ జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ చెప్పినటువంటి మాట. సో చరిత్రను నువ్వు కాదనలేవు. ఆ కాదనలేని చరిత్రను ఒక నాన్ ఫిక్షన్గా నమోదు చేయడం కంటే ఫిక్షన్లో చాలా అద్భుతంగా నమోదు చేయొచ్చు అంటాడు జయమోహన్. నెమలీలలో చేసింది అదే, అధోలోకంలో చేసింది అదే, తెలియనిలో చేసింది అదే. ఇప్పుడు ఈ మనుషులు మాయమయ్యే కాలం కూడా అట్లా ఒక సీరియస్గా జరిగినటువంటి చరిత్రని ఫిక్షన్లో గ్రంథస్థం చేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. దాంట్లో చదివినప్పుడు చాలాసార్లు కదిలిపోతాం. కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో చదువుతున్నప్పుడు ఈ తెలుగు నేల మీద జరిగిన అనేక ఇన్సిడెంట్స్ చదువుకొని ఉండడం ద్వారానో లేదా ఉపన్యాసాలు వినడం ద్వారానో విన్నవి గుర్తుకొచ్చి కళ్ళు తడిబారిపోతాయి. సీరియస్గా కొన్ని దెర్ ఆర్ సర్టన్ ఇన్సిడెంట్స్ ఆ పేజీ దగ్గర ఆగి మనం ముందుకు పోలేనటువంటి విషయాలు కూడా దాంట్లో. థ్యాంక్ యూ. వాస్తవానికి ఈ నవల మొదలు పెట్టినప్పుడే ఒక ఎవరైతే కథను లీడ్ చేస్తారో ఆవిడ పొట్ట మీద ఒక గాయం అవుతుంది. దాన్ని మానుకోవడానికి కే అనేటటువంటి వ్యక్తి ఒక చిన్న పని చేస్తాడు. దట్ ఇంప్లైజ్ ఆ గాయం తనకు తగిలింది కాదని రచయిత్రి చాలా కన్వీనియంట్గా నవల చివరి దాకా తీసుకెళ్తుంది. ఆ గాయం శ్రీలంకకి తగిలిన గాయం. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ నవల్లో చాలా ఉన్నాయి. ఉమా గారు, గణేష్ నందన్కి ఈ నవల రాయడానికి దాదాపు 11 ఏళ్ళు పట్టిందని, 18 ఏళ్ళు పట్టింది ఈ నవల రాయడానికి. అంటే ఆవిడ ఎంత పెయిన్ అనుభవించుంటారు, లేకపోతే ఆవిడ ఎంత తన లోపలికి తీసుకుంటారు ఈ సబ్జెక్ట్ని. ఈ నవల మీరు ట్రాన్స్లేట్ చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? మీరు ఎంత టైం తీసుకున్నారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇన్ ట్రాన్స్లేషన్ టైం? నావెల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఒక 3 months పట్టింది.
అయితే దానికన్నా ముందు ఆ నేపథ్యం అర్థం చేసుకోవడానికి, వాళ్ళ కల్చరల్ రూట్స్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను నేను. నెట్లో దొరికిన ఎస్ఎస్ అన్ని చదివాను. అది కాకుండా నాకు కార్తీక్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు చెన్నైలో. తను బాగా చదువుతాడు అండ్ ఈ పొలిటికల్ వీటి మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. తనతోటి అవర్స్ టుగెదర్ చర్చిస్తూ ఉండేదాన్ని వీటి గురించి. మా ఇద్దరి మధ్య మెయిల్స్ కరెస్పాండెన్స్ జరిగింది, పెద్ద పెద్ద మెయిల్స్. తను పారాగ్రాఫ్స్ రాస్తుండేవాడు. వాటిని చదువుతుండేదాన్ని. మళ్ళీ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ నేపథ్యం ఇందులో శశి ప్రొటగనిస్ట్, శశి అనే క్యారెక్టర్. ఆమె ఏదైనా ఒక సీక్వెన్స్ తను దాంట్లో నెరేట్ చేసినప్పుడు మళ్ళీ తన మెయిల్స్లో అది నేను సెర్చ్ కొట్టుకొని ఆ మెయిల్లో కీవర్డ్ కోసం సెర్చ్ చేసుకొని చదువుకునేదాన్ని. మళ్ళీ నైట్ తనకి మెసేజ్ పెడితే తను నైట్ అంతా దాన్ని చదివి మళ్ళీ మార్నింగ్ చెప్పేవాడు. వీటన్నిటికన్నా కూడా బాగా కష్టం అనిపించింది అందులో ఆమె ఫేస్ చేసిన టర్బులెన్స్. ఆమె 18 years దీనికి తీసుకుందంటే 18 years ఆ నేపథ్యాన్ని తను రికార్డ్ చేయడానికి. బుక్లో లాస్ట్లో తను ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. తను ఈ బుక్ రాయడంలో తనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళని. అదే దాదాపు ఒక 7-8 pages ఉంటుంది వాళ్ళ లిస్ట్. అందులో తనకి హెల్ప్ చేసిన వాళ్ళ లిస్ట్ అంటే ఎంతమందిని తను మాట్లాడింది. అలాగే తను రాసేటప్పుడు కూడా హెవీ టర్బులెన్స్. తను అమెరికాలో జర్నలిస్ట్ అయ్యింది కూడా. బేసిక్గా తనకి లాంగ్వేజ్ మీద అంత పట్టుండి కూడా మనకి చదివేటప్పుడు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మిగతా నావెల్స్ అంత ఈజీగా అనిపించలేదు నాకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అది అలానే కష్టమైన లాంగ్వేజ్ కూడా కాదు, అది చాలా ఈజీ లాంగ్వేజ్. కానీ ఆ టర్బులెన్స్ ఏంటంటే మనం కనుక చాలా తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు మనం ఎట్లా తడబడతామో, మన ఎక్స్ప్రెషన్లో ఎలా తడబడతామో ఆ తడబాటు ఇంగ్లీష్లో తను రాసే ప్రతి చోట కనిపిస్తుంది. కొన్ని చోట్ల గ్రామటికల్గా ప్రజెంట్లోంచి పాస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పాస్ట్లోంచి ఊహల్లోకి వెళ్ళిపోయి ఇంకా అట్లాంటి టర్బులెన్స్ కనిపిస్తుంది. అదైతే రాసేయడానికి అయితే ట్రాన్స్లేట్ చేయడానికి 3 months పట్టింది. కానీ ముందు వెనక అయితే నేను కూడా సేమ్ గణేష్ అన్నంత పడినంత టర్బులెన్స్ అన్ని ఇయర్స్ టుగెదర్ నేను పడకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒరిజినల్గా తన నేపథ్యం వేరు కాబట్టి, తను అక్కడ అందులో తను ఇన్వాల్వ్ అయ్యి ఉండింది కాబట్టి. కానీ ఆమె ఇయర్స్ పడి ఉంటే నేను అట్లీస్ట్ మంత్స్ అయినా ఆ టర్బులెన్స్ అయితే ఫేస్ చేశాను. అంటే ఐ థింక్ ఎవరికైనా ఏ రైటర్కైనా మేబీ ఇది ఉంటుంది. నేను నా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఇంకా. థ్యాంక్ యూ. నిజానికి శశికి 4 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళలో ఒక అతను మాయమైపోతాడు. ఫస్ట్ మాయమైపోయినప్పుడు శశి పడే వేదన, అటు పేరెంట్స్, అటు వాళ్ళ ఫాదర్ వేరే దగ్గర పనిచేస్తూ ఉంటాడు, పేరెంట్స్ తల్లి తన దగ్గర ఉంటుంది, లాస్ట్ తమ్ముడిని తీసుకెళ్ళిపోతారు. అదంతా ఎలా జరుగుతుంది మన కళ్ళ ముందు. శ్రీలంక జాబ్న ఆ పరిస్థితులు, ఆ కాలం. ఇంకా దీంట్లో చాలా మనం ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే మనుషులు మాయమైపోవటానికన్నా ముందు సైకిళ్ళు మాయమైపోతాయి. అంటే ఒక సైకిల్ మాయమైందంటే ఆ సైకిల్ తాలూకు ఒక మర్డర్ జరుగుతుందని అర్థం. ఎందుకంటే హత్య చేసేవాళ్ళు ఆ సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ హత్య చేసి ఆ సైకిల్ అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తారు. అలాంటి ఒక బేస్లో నుంచి నడుస్తూ వెళుతుంది. వెరీ క్యూరియాసిటీ, చాలా క్యూరియాసిటీ పెంచుతుంది నాలో. అరౌండ్ క్వశ్చన్ అనువాదం అనేది, లేకపోతే ఒక భాష నుంచి ఇంకో భాషకి ఇండియాలో అయితే ఈజీగా యాక్సెసిబిలిటీ అవుతుంది. కానీ మీరు విదేశీ సిరీస్ అని చెప్పి ఒక విదేశీ సిరీస్ బుక్స్ని తీసుకొస్తున్నారు కదా, ఈ పర్మిషన్స్ అంటే నార్వే నుంచి, బ్రిటన్ నుంచి, ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి, ఇలా వేరియస్ కంట్రీస్ రైటర్స్ దగ్గర నుంచి మీరు చేస్తున్నారు కదా, దానికి పర్మిషన్స్ ఎట్లా తెస్తున్నారు? అది ఇస్ ఇట్ పాసిబుల్ యాజ్ ఈజీ ఆర్ క్రిటికల్? కొద్దిగా ట్రేడ్ సీక్రెట్ అది. కానీ అంటే పెద్ద కష్టమే. మనం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గణేష్ అనందన్ ఇండియాకి వస్తే జైలు లైఫ్ వచ్చింది, నువ్వు ఊరికి పోయి పాస్ తీసుకొని గణేష్ అనందన్ వెళ్ళి కలవచ్చు, పుస్తకం చేస్తా అంటే సరే చేసుకోమని అనొచ్చు. కానీ దాని వెనకాల మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది.
గణేష్ అందరికి ఒక ఏజెంట్ ఉంటుంది, ఆ ఏజెంట్ ఒక ఏజెన్సీలో పనిచేస్తుంది. సో యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఏజెన్సీ, విచ్ ఏజెన్సీ రిప్రజెంటింగ్ ద విచ్ ఆథర్. మళ్ళీ ఆ ఏజెన్సీలో మన దగ్గర అంత లేదు కానీ వాళ్ళకి చాలా సీరియస్ పేపర్ వర్క్ ఉంటుంది. అట్లా ఆ ఏజెన్సీలో పర్టికులర్ ఏజెంట్ ఎవరు, ఇప్పుడు ఒక పెద్ద ఏజెన్సీ ఉంది, వైలీ అనే ఒక ఏజెన్సీ ఉంది, జెనియర్ కంపెనీ చాలా మంది రిప్రజెంట్. ఒక 3 పుస్తకాలు మేము ఆ ఏజెన్సీ నుండి తీసుకొచ్చాం. 3 పుస్తకాలు ఒక ఏజెన్సీ నుండి తెచ్చాం కానీ 3 పుస్తకాలకు 3 ఏజెన్సీ సపరేట్ ఏజెన్సీతో డీల్ చేయాలి. సో వాళ్ళని పట్టుకోవడం కష్టం. రెండోది ఇంగ్లీష్ పబ్లిషింగ్ వ్యవహారం చాలా డిఫరెంట్. తెలుగులో ఎన్ని పుస్తకాలు అమ్ముతాం వినో. సో వాళ్ళకి రాసినప్పుడు మేము ఇట్లా తెలుగు భాష మా 18 కోట్ల మంది జనాలు ఉన్నారని మనం రాసి కానీ 1000 పుస్తకాలకి ఎగలుగుతాము అంటే ఓకే పట్టించుకోరు సీరియస్గా. తర్వాత మనం దాన్ని కంటిన్యూస్గా రాస్తుంటే వాళ్ళకి అట్లా చాలా మెయిల్స్ వస్తే వాళ్ళు పట్టించుకోరు. కంటిన్యూస్గా పర్సీవ్ చేస్తుంటే ఓకే వీళ్ళు సీరియస్గా ఉన్నారని దెన్ వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి చాలా విషయాలకి మనం కొన్నిసార్లు సెట్ అవ్వదు. సో దెర్ ఇస్ అ బార్గెనింగ్ స్పేస్. దాన్ని మనం ఎంత బాగా వాడగలుగుతాము, ఎంత బాగా చెప్పగలుగుతాం అనే దాని మీద రైట్ చేస్తాం. కానీ కొన్ని బుక్స్ తీసుకోవడం ఈజీ అయింది, కొన్ని చాలా కష్టం. అంటే ఒకరిద్దరు ఏజెంట్స్ ఉన్నారు, రోజు అంటే కనీసం ఒక 10 మెయిల్ రాస్తే 11వ మెయిల్ రిప్లై ఇస్తారు. రిటర్న్ ఒక పుస్తకం తీసుకోవడానికి 150 మెయిల్స్ రాయాల్సి వచ్చింది. అంటే రాసి దానికి అప్డేట్ అడగలేదు. అది డిపెండ్స్ ఆన్ ద ఆథర్స్, వాళ్ళు ఎంత సెలబ్రిటీ అనేది. రెండోది విదేశీ సిరీస్లో ఇంకొకటి ఏంటంటే అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఇప్పుడు పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. పుస్తకాలు ఒకటి హక్కులు లేకుండా వేయడం, మొత్తానికి హక్కులు లేకుండా వేయడం ఒకటైతే, రెండవది వయా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. నార్వే నుండి తెలుగు చేసేవాడు ఎవరు ఉండరు, వయా ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ని కూడా పట్టుకొని ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ దగ్గర హక్కులు ఉంటే వాళ్ళకి తీసుకొని, లేదు వాళ్ళ దగ్గర లేవు అది వాళ్ళు పబ్లిష్ చేసిన పబ్లిషింగ్ హౌస్ దగ్గర ఉన్నాయంటే అక్కడి నుండి తీసుకొని పుస్తకాలు చేస్తున్నాం. సో ఒక ఎథికల్ పబ్లిషింగ్ అనేది ఉండాలి అనేది ఛాయా ప్రయత్నం. అందుకు చాలా సీరియస్గా దీనికి సంబంధించిన వర్క్స్ చేస్తున్నాం. ఫార్చునేట్లీ వి హావ్ సక్సీడెడ్. థ్యాంక్ యూ. మీరు మాట అన్నారు ఎథికల్ పబ్లికేషన్ అనేది ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ ఎ వెరీ హెల్దీ సైన్ టు ద తెలుగు సాహిత్యం. ఉమా గారు, ఇప్పుడు మీ ప్రశ్న. మీరు బేసిక్గా కథకులు, మీరు 25వ గంట ఒక కథా సంకలనం రిలీజ్ చేశారు. అలాగే రీసెంట్గా రెక్కచాట ఆకాశం ఒక నవల పబ్లిష్ చేశారు వేల్పూరి సుజాత గారితో కలిసి. మీరు అనువాదాలకు వచ్చేసరికి మాత్రం ఎందుకు పొలిటికల్గా ఇన్వాల్వ్ అయినటువంటి సబ్జెక్ట్ చేశారు? అంటే అంతకుముందు మీరు కమ్యూనిస్ట్ ప్రణాళిక చేశారు, సాకిమిత్రుల పక్షాన, ఇప్పుడు మనుషులు మాయమైపోతారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? మీరు రచయితగానేమో మామూలు కథలు రాస్తున్నారు, అనువాదాలకు వచ్చేసరికి మాత్రం వై యు ఆర్ చూసింగ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అండ్ నావెల్స్? Again, I'm questioning the moderator. What's a political and what is a political? అంటే పొలిటికల్ అంటే రాజకీయం కానిది ఏముంటుంది? రాజకీయం 2 రిలేషన్స్ మధ్యలో ఉంటుంది, 2 సంస్థల మధ్యలో ఉంటుంది, రాజ్యానికి ప్రజలకి మధ్యలో ఉంటుంది. రాజకీయం ఇట్స్ ఎ ఫిలాసఫీ ఐ థింక్. అంటే నేను రాసిన కథల్లో అందులో ప్రతిబింబించింది నా చుట్టూ ఉన్న ప్రపంచం. ఇది నేను అనువాదాలు చేసినవి, నాకు అందుబాటులోకి వచ్చిన ప్రపంచం, 2 ఇష్టపడి చేసినవే. అయితే 2 అంటే మేబీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగింది ఏంటంటే, మీరు కమ్యూనిస్టా, మీరు కమ్యూనిస్ట్ కాకుండా మీరు మేనిఫెస్టో ఎట్లా చేశారు? నాకు సంబంధించినంత వరకు కమ్యూనిజం, సోషలిజం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అంటే ఒక లేమెన్ అండర్స్టాండింగ్లో అదొక జీవన విధానం. ఇప్పుడు మా అమ్మమ్మ పెద్ద, నాకు తెలిసిన ఈ ప్రపంచంలో మా అమ్మమ్మ పెద్ద కమ్యూనిస్ట్. అలాగే మా అమ్మ మా నాన్న పెద్ద సోషలిస్ట్ వాళ్ళు. అంటే వాళ్ళేమి ఏ పార్టీలో వాళ్ళకేమి మెంబర్షిప్ లేదు, వాళ్ళేమి దాంట్లో అంటే అంటే ఈ సోకాల్డ్ ఈ ప్రపంచంలో ఈ మెటీరియలిస్ట్ దీంట్లో ఈ కొలమానాల్లో వాళ్ళకేమి దాంట్లో ఐడెంటిటీ లేదు. బట్ ఈవెన్ దెన్ నా ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు దే ఆర్ ద బిగ్గెస్ట్ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్.
ఆ రకంగా చూసుకుంటే నేను అర్థం ఆ భావజాలాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకొని నేను డైజెస్ట్ చేసుకొని నా వే ఆఫ్ లైఫ్ కింద నేను దాన్ని జీవిస్తున్నాను కాబట్టి నాకు ఆ హక్కు ఉంది పూర్తిగా అనుకుంటున్నాను. మీకు హక్కు ఉంది పూర్తిగా, అందుకే మీరు చేసిన 2 ట్రాన్స్లేషన్స్ బాగా హిట్ అయ్యాయి తెలుగు. థ్యాంక్ యూ. అరుణ్, ఇందాక మీరు ఛాయా ప్రయోగాలు చేస్తుంది అని ఒక మాట చెప్పారు, ఇందాక మీకు మాట్లాడుతుంది. ఓన్లీ వేరే భాషల నుంచి తెలుగు తీసుకురావడానా ఆ ప్రయోగం అనేది? తెలుగు నుంచి వేరే భాషలోకి వెళ్ళిన ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఛాయా నుంచి? ఒకటి టిల్ట్ అని ఛాయా ఆజు ఇద్దరం కలిసి వర్క్షాప్ చేసాం, తెలుగు ఇంటూ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. రాస్ షార్ట్స్ అనేసి ఫ్రాంకో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, ఫ్రెంచ్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు ఫ్రెంచ్ చేస్తాను. 100 పుస్తకాల వరకు ట్రాన్స్లేట్ చేశాను. తన మెంటార్షిప్లో ఒక 5 ట్రాన్స్లేటర్స్ ట్రైన్ అయ్యారు, 4 ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్కి చేస్తున్నారు, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్కి. అది కాకుండా ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ సంవత్సరం ఛాయా నుండి 5 పుస్తకాలు వస్తున్నాయి. సో ఛాయా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న హక్కులు లిటరీ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో ఛాయా తన రైటర్స్ అందరినీ ఛాయానే ఒక లిటరీ ఏజెన్సీగా తీసుకెళ్ళి బయటికి తీసుకొని పోతుంది. ఇప్పుడు రామేశ్వరం కాకులు కన్నడలో, తూర్పు గాలులో కన్నడలో వస్తున్నాయి. అట్లే రామేశ్వరం కాకులు సన్ ఆఫ్ జోజప్ప తమిళ్లో ఏరెండింకల్లో వస్తున్నాయి. ప్యాషన్ కన్నడలో వస్తుంది. రామేశ్వరం కాకులు మైట్ మలయాళంలో కూడా రావచ్చు, ఇవాళ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రెండోది మైరావణ యువ పురస్కారం వచ్చింది. ఇప్పుడు మైరావణను చాలా సీరియస్గా మిగిలిన అన్ని దక్షిణాది భాషలతో పాటు ఇంగ్లీష్లో తీసుకెళ్లాలని సైమల్టేనియస్గా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో రేపు ఇక్కడ రైట్స్ టేబుల్ ఉంది, ఎవరైనా వచ్చి రైట్స్ టేబుల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు పబ్లిష్ ఎనీ అదర్ లాంగ్వేజ్ బుక్స్ ఇంటూ తెలుగు, ఆర్ ఇఫ్ యూ వాంట్ పుష్ యువర్ బుక్స్ ఇంటూ ఎనీ అదర్ లాంగ్వేజ్ యూ కెన్ పార్టిసిపేట్. సో అది చాలా సీరియస్గా, అది చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కావచ్చు, కేరళ లిట్ ఫెస్ట్ కావచ్చు, బుక్ బ్రహ్మ కావచ్చు. బుక్ బ్రహ్మ లాస్ట్ టైం రైట్స్ టేబుల్ పెట్టింది అని చిన్న స్థాయిలో పెట్టింది, ఈసారి కాస్త సీరియస్గానే చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుండి రైట్స్ టేబుల్ విల్ బి మోర్ ఆర్గనైజ్డ్. సో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏంటంటే మనం బుక్స్ని బయటికి తీసుకొని పోయే ప్రయత్నం గట్టిగా చేస్తాం. వెరీ గుడ్. ఉమా గారు, మీకు లాస్ట్ క్వశ్చన్. భాష పరంగా అంటే ఇప్పుడు గణేష్ అన్న కూడా నవలు చేస్తున్న సందర్భంలో కొన్ని పదాలను అలాగే, అంటే తమిళ్లో ఏదైతే ఉన్నాయో ఆ పదాలను అలాగే ఉంచారు. మీరు తెలుగు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సంక్లిష్టంగా భాష పరంగా ఏమన్నా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయా? కొంత ఇబ్బంది పడ్డాను. దానికి చెప్పాను కదా ఇందాక, కార్తీక్ తన హెల్ప్ చాలా తీసుకున్నా. అంటే కొన్ని అందులో ఆమె ఒక చోట ఒక వర్డ్ యూజ్ చేస్తుంది, దాన్ని మనము తెలుగు డిక్షనరీలో, ఆన్లైన్ డిక్షనరీలో ఎక్కడ చెక్ చేసినా దానికి కుక్క చాలా సింపుల్గా అది కుక్క అన్న వర్డ్ అని మీనింగ్ దానికి కుక్క అని వస్తుంది. అయితే నాకు ఎంత మధ్యలో 2-3 సార్లు ఎక్కడ వచ్చినా దీనికి ఈ కుక్క అన్నది అక్కడ రిలేటబుల్గా లేదు కదా, ఎందుకు ఈ వర్డ్ ఇట్లా వచ్చింది అని చెప్పని అనుకున్నప్పుడు నేను కార్తీక్కి ఫోన్ చేసి అడిగితే తను చెప్పింది ఏంటంటే అది యాక్చువల్గా ఒక క్యాస్ట్కి సంబంధించిన పేరు. సో ఆ క్యాస్ట్ ఆ పేరుని ఒక కిట్టు కింద ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని వాడడం అన్నమాట. మనకి ఇష్టం లేనప్పుడు, మనల్ని చికాకు పెట్టే విషయం వచ్చినప్పుడు అట్లా అది తిట్టడం అలాంటిది, అట్లా అవి సీరియస్గా ఇబ్బంది పెట్టిన విషయాలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము తెలుగులో మన నావెల్స్లో ఏదన్నా కొంచెం సిగ్గుపడినప్పుడు బుగ్గలు ఎర్రబడ్డాయి అని చెప్పని అంటాము, కానీ తమిళ్లో వాళ్ళు ఏంటంటే చెవులు ఎర్రబడ్డాయి అని చెప్పని రాస్తారు. నేను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దాన్ని బుగ్గలు ఎర్రబడినట్టు రాయాలా, చెవులు ఎర్రబడినట్టు రాయాలా, అది ఏది రాస్తే నేను ట్రాన్స్లేషన్కి న్యాయం చేస్తాను అన్నది ఒక క్వశ్చన్. అయితే దాన్ని చెవులు ఎర్రబడ్డమనే రాశాను. అట్లా అంటే అన్నిటికన్నా కూడా ట్రాన్స్లేటర్కి ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగించే విషయాలు కేవలం భాష కాదు, భాష 5 to 10% మాత్రమే.
భాషని ట్రాన్స్లేట్ చేయడంలో మనకి చాలా హెల్ప్ దొరుకుతుంది బయట కూడా. కానీ దాని నేపథ్యం అర్థం చేసుకోవడం, చారిత్రక నేపథ్యం లేకపోతే కల్చరల్ నేపథ్యం పర్టికులర్గా అర్థం చేసుకోవడం, ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం, కాంటెక్స్ట్లో ఆ సీక్వెన్స్ అర్థం చేసుకోవడం, మనం ఇది అదే మాత్రమే ఇబ్బంది కలిగించిన అంశాలు. అదైతే కొంచెం ఇబ్బంది పెట్టింది. థ్యాంక్ యూ. నిజానికి ఆ నాయి అన్న పదం దానికి సంబంధించిన మీనింగ్ తెలుసుకోవడం కోసం నేను మనం మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గర రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. అరుణ్, లాస్ట్ క్వశ్చన్ టు యూ. ఇది కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న. తెలుగులో పబ్లిషింగ్ హౌస్లు అన్నవి చాలా ఎక్కువ పుట్టుకొచ్చేస్తున్నాయి. అంటే ఒక రచయిత తన కవిత్వం తానే లేదా కథ రచయిత తన కథ తానే వేసుకుంటున్నాడు. ఇన్ని పబ్లిషింగ్ హౌసెస్ రావడం అనేది తెలుగు సాహిత్యానికి మంచిదని మీరు అనుకుంటున్నారా? యాజ్ ఏ CEO ఆఫ్ ది ఛాయా పబ్లికేషన్స్, యాజ్ ఏ పబ్లిషర్. ఒక భాషలో ఎక్కువ ప్రచురణ సంస్థలు పుట్టుకొస్తున్నాయంటే ఆ భాషలో ఎక్కువ మంది పాఠకులు తయారయ్యారని అర్థం. ఆ రకంగా చూస్తే తెలుగు సాహిత్యంలో కొత్తగా పాఠకులు పుట్టుకొచ్చారు, లేదా పాఠకుల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా డిమాండ్ ఉన్నప్పుడు సప్లై కూడా ఉండాలి కాబట్టి ప్రచురణ సంస్థలు వచ్చాయి. సో ఆ రీడర్షిప్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ఛాయా పుస్తకం కొంటారా, ఇంకొక ఫెలో పబ్లిషింగ్ పుస్తకం కొంటారా అనేది రీడర్ నిర్ణయించుకుంటాడు. సో నువ్వు ఎటువంటి పుస్తకాలు వేస్తావు అనే దాని మీద నీ పబ్లిషింగ్ హౌస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఛాయా నుండి కొన్ని పుస్తకాలు వేసినప్పుడు తో అది ఛాయా స్టాండర్డ్లో సెట్ అవుతున్నా కూడా మాకు కొన్ని పారామీటర్లు ఉంటాయి పబ్లిషర్లుగా. రీడర్లుగా వాళ్ళు కొన్ని పారామీటర్లు మా పబ్లిషింగ్ కోసం వాళ్ళు సెట్ చేసుకొని ఉంటారు. చాలాసార్లు మేము దాన్ని బ్రేక్ చేస్తుంటాం. అట్లా బ్రేక్ చేయకపోతే ఆ పబ్లిషింగ్ హౌస్ ఎవరినో ప్లీజ్ చేయడానికి పనిచేస్తుంది అన్నట్టు. సో మాకు మెసేజ్లు రాస్తారు, మెయిల్ పెడతారు, ఉత్తరాలు రాస్తారు, ఇది మీ దగ్గర నుండి రావాల్సిన పుస్తకం కాదు అని. అది దేవరాజ్ సార్ అప్పుడు జరిగింది, సన్ ఆఫ్ జోసెఫ్ అప్పుడు జరిగింది, 0 నెంబర్ 1 అప్పుడు జరిగింది. కానీ అవి ఖచ్చితంగా ఛాయానే ఏదైనా పుస్తకాలు అని మేము నమ్మాం కాబట్టి పబ్లిష్ చేశాం. సో రచయిత అయినా పబ్లిషర్ అయినా నీతో రెగ్యులర్గా నడిచేటువంటి పాఠకుడిని ఖచ్చితంగా గాయపరచాలి. అంటే వాడు నీ అంటే నీకు ఒక పారామీటర్ పెట్టింది దాటొద్దు అనుకుంటే ఖచ్చితంగా దాటాలి. దాటకపోతే నువ్వు ఎవాల్వ్ అవ్వలేవు. సో ఛాయా ఒరిజినల్స్ దగ్గర మొదలుపెట్టి దేశీయ భాషల అనువాదంలో వచ్చి ఇవాళ విదేశీ దాకా వచ్చిందంటే అది ఎవాల్వ్ అవుతుంది. తెలుగులో మిగిలిన ప్రచురణ సంస్థలు కూడా కొత్తగా వచ్చాయంటే తెలుగులో కొత్తగా పాఠకులు వచ్చారు. దట్స్ సైన్ ఫర్ తెలుగు లిటరేచర్. వెరీ గుడ్. అండ్ ఇంకొకటి, రచయిత ఒక అభిప్రాయంతో రాసినప్పుడు అది పబ్లిషర్కి నచ్చకపోవచ్చు, లేదా పబ్లిషర్ దాన్ని ఇంకొంచెం డెప్త్ ఉండాలని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఎడిటింగ్ ప్రాసెస్ చాలా ఎట్లా జరుగుతుంది? ఈజ్ దర్ ఎనీ ఎడిటింగ్ ప్రాసెస్? అంటే ఒకరిని మనం రచయితం చేయలేము, ఒకరిని మన అనువాదకులు చేయలేము. సో రచయిత రాస్తే ఆ చదివిన దాన్ని బట్టి ఆ రచయితకు అంటే ఎంతవరకు అవగాహన ఉందనేది మనకు టెక్స్ట్ చదివితే అర్థం అవుతుంది. ఎడిటింగ్ అనేది ఏం చేస్తుంది అంటే రాసిన రచనను రీడబిలిటీ పెంచడం కోసం ఎడిటింగ్ తప్పితే దాంట్లో మనం వేలు పెట్టి కొత్తగా రాసి ఆ రచయితకు లేనటువంటి అభిప్రాయాలు దాంట్లో తీసుకొచ్చి రచయితను ఒక మనం అంటే నార్మల్గా రాసుకునేవాడిని రచయితను చేయలేము, రచయిత అనుకునేవాడిని ఇంటలెక్చువల్ చేయలేము. సో ఆ స్టఫ్ అక్కడ ఉండాలి. ఎడిటింగ్ ఏం చేస్తుంది అంటే రీడబిలిటీ తీసుకొస్తుంది. అది సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, కథను చాలా బలంగా చెప్పడం కావచ్చు, అనవసరమైన విషయాలు ఉన్నప్పుడు కట్ చేయడం కావచ్చు. నిజంగా ఈ రచయిత రాయగలుగుతాడు అనుకున్నప్పుడు ఎలాబొరేట్ కూడా చేయాలి. ఇప్పుడు ప్రణయ హంపి పుస్తకం ఉంది, మేము అది చాలా బాగా పుస్తకం పోయినా కూడా మాకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంది బీయింగ్ ఏ పబ్లిషర్. ఆ రచయిత రాయగలుగుతాడు, రాయలేదు. అట్లే కుందుర్తి సుధాకర్ యారాడకుండా ఉంది, మేము వేయలేదు, ఆయన రాయగలుగుతాడు కానీ దాన్ని లిమిట్ చేశాడు. సో ఆ రచయితకు అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు ఏదో ఒక దగ్గర ఆగిపోయినప్పుడు కూడా మనం సరే ఇక్కడికే వస్తుంది దాన్ని లేదా అక్కడికే పబ్లిష్ చేస్తాం. కానీ బేసిక్గా మనం రీడర్స్ కదా, మనలో ఉన్న రీడర్ సాటిస్ఫై కానప్పుడు పబ్లిషింగ్ కేవలం జస్ట్ ఎకనామిక్స్ చూడలేము. అట్లా అనుకుంటే చాలా పుస్తకాలు మేము జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ పబ్లిషింగ్ చేసి పెడతాం అంతే. అది తెలుగులో రావాలి అనే ఉద్దేశంతో ప్రచురించి పెడతాం, దాంట్లో ఉండిపోతాయి. జనాలు కొంటారు లేకుంటే లేదు. సో పోయే ఉంటాయి. ప్రతిదీ ఎకనామిక్స్తో ముడిపెట్టి చూడలేము. రెండోది ఖచ్చితంగా ఎడిటింగ్తో రచయితని మనం పెట్టలేము. అంటే అది ఇంటర్నేషనల్గా జరిగింది, తర్వాత పెద్ద గొడవలు అయ్యాయి. అది హాంకాంగ్ బుకర్ విషయంలో అయితే రచయిత రాసిన దానికంటే 15% మారింది. రెండోది అది ఫ్రెంచ్లో జర్మన్లో కూడా జరిగాయి. కానీ దట్ ఈస్ నాట్ ఎడిటింగ్ వాట్ ఐ బిలీవ్. ఒకవేళ అది నచ్చట్లేదు, అంతకు మించి చేయట్లేదు అన్నప్పుడు చాలా పుస్తకాలు మేము రిజెక్ట్ చేసాం, అవి మార్కెట్లో వచ్చాయి. మేము రిజెక్ట్ చేసిన ద్వారా పబ్లిషర్లు అయిన వాళ్ళు ఉన్నారు తెలుగులో.
సచ్ ఎ గ్రేట్ థింగ్. దట్స్ ఫైన్. లాస్ట్ క్వశ్చన్ గారు, ఈ పుస్తకం కోసం పాఠకులు ఈగర్లీ వెయిట్ చేయొచ్చు ఛాయ నుంచి అనేది పుస్తకం రాబోతున్న త్వరలో? ఛాయ నుండి వచ్చే ప్రతి పుస్తకం కోసం పాఠకులు ఎదురు చూస్తున్నారు. అది ఛాయ సక్సెస్ అంటే ఈ మాట మీకు చెప్పేది కాదు, పాఠకులు చెప్పేది. ఛాయ లోగో ఉంటే చాలు కొంటాం. రెండోది మాకు డిమాండ్ ఎక్కువ పెరిగి మేము ప్రత్యయ అని ఇంకొక ఇంప్రింట్ పెట్టాము. ఇప్పుడు ఛాయలో 40 పుస్తకాలు ఉన్నాయి, 2 ఏళ్లలో తీసుకురావాల్సినవి. కొత్త పుస్తకాలు వస్తే మేము 2 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే, లేదు మీరే ఏదో ఒకటి చేసేయండి అన్నప్పుడు మేము ఇంకొక సెల్ఫ్ పబ్లిషింగ్ ఇంప్రింట్ ప్రత్యయాన్ని పెట్టాల్సినటువంటి ఒక అవసరం మాకు ఏర్పడింది. కాబట్టి సో ఐ బిలీవ్ మా దగ్గర నుండి వచ్చే ప్రతి పుస్తకం కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. వీ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ రీడర్స్. థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది ఇప్పటికీ. థ్యాంక్ యూ.